హలో ఎవ్రీవన్. సో నేను ఇప్పుడే 'అయోధ్య చేరిన కృష్ణ' బుక్ అయితే కంప్లీట్ చేశాను. ఈ బుక్ గురించి నా ఒపీనియన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరైనా బుక్ లవర్స్ ఉంటే మీకు యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, లేకపోతే లైఫ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. స్టోరీలోకి వెళ్తే కృష్ణ అనే ఒక అబ్బాయి జీవితం లైఫ్ గురించి ఈ బుక్ అన్నమాట. బుక్ ని రాసింది శ్రీనివాస్ కామిశెట్టి గారు. సో దీంట్లో కృష్ణ చైల్డ్‌హుడ్ గురించి, తన కాలేజ్ డేస్ గురించి, తన పేరెంట్స్ గురించి, తన లవ్, తన జాబ్ ఇలా ప్రతి దాని గురించి ఉంది. సో మంచిగా జాబ్ చేసుకుంటూ సంతోషంగా, హ్యాపీగా గడిపే కృష్ణ జాబ్ మానేసి బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటాడు? దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? అండ్ తను తీసుకున్న ఆ నిర్ణయం వల్ల తననే ప్రాణంగా ప్రేమించిన అనుష జీవితం ఎలా మలుపు తిరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం బుక్ చదవాలి. అండ్ కృష్ణ అయోధ్య ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ బుక్ని కంపల్సరీ చదవాలి. మనకి బుక్ అమెజాన్లో ఉంటుంది. అండ్ ఈ బుక్లో నాకు చాలా నచ్చిన విషయం ఏంటి చెప్పాలా? మనకి కొన్ని బుక్స్లో కొన్ని సెంటెన్స్ నచ్చుతాయి అనమాట. సో మనం దాన్ని హైలైట్ చేసుకుంటా అంటాం, లైక్ కొటేషన్స్ టైప్. ఈ బుక్లో అలాంటివి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి తెలుసా. ఒక్కటి కాదు, రెండు కాదు, ప్రతి పేజీలో అలాంటివి ఉన్నాయి. నేను మీకు వాటిలో కొన్ని చదివి వినిపిస్తా, మీరే వినండి. నేను ఓపెన్ చేస్తే ఇక నేను హైలైట్ చేసిన ఎన్ని కనిపిస్తాయి. నేను ఇంకా చాలా తక్కువ హైలైట్ చేసిన అనమాట. ఇలా ఓపెన్ చేస్తే మీరు ఓపెన్ చేసినా దాంట్లో మీకు ఒకటి కనిపిస్తుంది. చేసే పనిని దైవంలా భావిస్తే ఏదో ఒక రోజు జీవితానికి దీపంలా వెలుగునిస్తుంది. గొప్ప గొప్ప ఆశయాలన్నీ ఘోరమైన అవమానాల నుంచే పుట్టుకొచ్చినవి. స్తోమతకు మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన కష్టాలు అనుభవించాల్సిందే. ఇలా చాలా ఉన్నాయన్నమాట. అంటే సింపుల్ పదాలతో అవి ఉన్నాయన్నమాట. పెద్ద పదాలు ఏమి యూజ్ చేయట్లేదు. జస్ట్ మనం డైలీ యూజ్ చేసే పదాలతోనే అయినా సరే ప్రతి సెంటెన్స్ కూడా చదువుతా ఉంటే వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అనమాట. అట్లా ఉన్నాయన్నమాట. బాగా ఖర్చు పెట్టేవాడు పిసినారిగా మారిపోయాడంటే నా అనుకున్న వాళ్ళ నుండి బలమైన దెబ్బలు ఖచ్చితంగా తగిలే ఉంటాయి. సో ఇలా అంటే ప్రతిదీ కూడా కురుక్షేత్రంలో అయిన శత్రువులు ఎటువైపు ఉన్నారో తెలుస్తుంది, కానీ వ్యాపారం అనే యుద్ధంలో శత్రువులు ఎటువైపు నుండి వస్తారో ఎవ్వరూ ఊహించలేరు. సో ఇలా చాలా ఉన్నాయి ఇలాంటి పదాలు. చాలా సింపుల్గా ఉంటాయి. బట్ అది చదువుతూ ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఒక మంచి కొటేషన్, అంటే లైఫ్ గురించి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. సో జీవితం దేవుడి మీద నమ్మకం లేని వాడితో సైతం దేవుడా అని తలుచుకునేలా చేస్తుంది. సో ఇలాంటివి చూసారు కదా, ఇంకా ఎన్నో ఉన్నాయి అసలు. 100 కారణాలు ఉండొచ్చు ఒక మనిషిని వద్దనుకోవడానికి, కానీ ఒక్క మాట చాలు కోల్పోకుండా ఉండడానికి. సో బుక్ మొత్తం మీకు అలాంటివి కుప్పలుగా దొరుకుతాయి అన్నమాట. సో ఈ బుక్ కావాలి అంటే మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఈ బుక్ చదివేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.